హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ మన రామ్ చరణ్ గురించి ఈ మధ్య కోకొల్లలుగా వార్తలు వస్తున్నాయి. సో వరుస పెట్టి మూవీ అప్డేట్స్ కూడా భయంకరంగా ఇస్తున్నాడు అనమాట రామ్ చరణ్. అండ్ ప్రెజెంట్ ఈ మంత్ 20 అంటే మార్చ్ 20న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నెక్స్ట్ మూవీ అంటే ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత నెక్స్ట్ మూవీ అనేటువంటి బుచ్చిబాబుతో తీసినటువంటి సినిమా మీద ఒక అప్డేట్ని ఇస్తున్నారు అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయి. ఆఫ్టర్ RRR తర్వాత రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో మూవీ చేయబోతున్నారు, అదే గేమ్ చేంజర్. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆ టైటిల్ రివీల్ వీడియో ఏదైతే ఉందో దానికే జనాలు ఇప్పటికే పిచ్చెక్కిపోయి ఉన్నారనమాట. సో సినిమా అనేది కాస్త లేట్గా పోస్ట్పోన్ చేసి మొత్తానికి సినిమాని సెప్టెంబర్ టైంలో రిలీజ్ చేద్దాం అని అయితే మొత్తమే సినిమా మూవీ ఇండస్ట్రీ అంతా ఫిక్స్ అయింది. అండ్ దీనికి సంబంధించి దిల్ రాజు గారు కూడా కాస్త డిసప్పాయింట్మెంట్గా ఉన్నారు. సో ఆఫ్టర్ దట్ ఈ గేమ్ చేంజర్ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమా బుచ్చిబాబుతో చేయబోతున్నారు. సో అక్కడి వరకు మనకు క్లారిటీ ఉందన్నమాట. సో బుచ్చిబాబుతో చేయబోతున్నటువంటి RC16 సినిమా మీద ఈ మార్చ్ 20th అయితే ఏదో కొత్త ఒక అప్డేట్ ఇవ్వబోతున్నారంట. అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు మనకు ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసు. ఈ సినిమాలో మనకి దేవరా సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి మన జాన్వీ కపూర్ నెక్స్ట్ RC16లో రామ్ చరణ్తో అయితే జతకట్టబోతున్నారు. అండ్ ఇప్పటికే మ్యూజిక్లో ఒక కొత్తదనాన్ని చూపించినటువంటి మన రెహమాన్ ఈ బుచ్చిబాబు గారు తీసేటటువంటి సినిమాకి అయితే సంగీతాన్ని అందించబోతున్నారు. రెహమాన్ మ్యూజిక్ కూడా ఎలా ఉంటుందంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది రెహమాన్ మ్యూజిక్కి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ. సో మన తెలుగు సినిమా అయినటువంటి రామ్ చరణ్తో నెక్స్ట్ రెహమాన్ గారి మ్యూజిక్ అండ్ జాన్వీ కపూర్ మొత్తం అన్ని ఇండస్ట్రీలు కలగలిపినట్టు నాకు అనిపించింది అనమాట. అండ్ ఈ సినిమాకి RC16 అనే సినిమాకి సంబంధించి ఆడిషన్స్ కూడా నార్త్ ఇండియాలో ఆల్రెడీ ఆడిషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారంట. సో మూవీ టీము స్క్రిప్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది. అండ్ ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ అయితే ప్రెజెంట్ చేయబోతున్నారు. సో ఒక పక్క రామ్ చరణ్, బాలీవుడ్ నటి శ్రీదేవి కూతురు అయినటువంటి జాన్వీ కపూర్, మొత్తం ఇండియాని ఊపేసినటువంటి సంగీతం ఇచ్చినటువంటి మన రెహమాన్, అండ్ ఊపిన సినిమాతో ఒక అద్భుతమైనటువంటి హిట్ని ఇచ్చినటువంటి మన బుచ్చిబాబు. సో ఈ విధంగా చెప్పుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఏరియాలో అంటే ఒక్కొక్క వాళ్ళ డిజిగ్నేషన్స్లో వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సో అటువంటి వాళ్ళందరూ కలగలిపి చేస్తున్నటువంటి ఈ RC16 సినిమాకి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందని జనాలు చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో చూడాలి రామ్ చరణ్ గారి నెక్స్ట్ మూవీ అంటే ఆఫ్టర్ గేమ్ చేంజర్ తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ ఎలా ఉండబోతుంది. ఐ థింక్ ఇదేంటంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అనేసి చాలా మంది నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అండ్ సినిమా మీద కూడా చాలా ఒపీనియన్ ఉంది, ఎందుకంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ అనేది చాలా అందంగా చూపించగలరు అనేటటువంటి ఒక నమ్మకం అయితే ఉంది. సో ఆఫ్టర్ దేవరా సినిమా చూసిన తర్వాతనే మనం జాన్వీ కపూర్ ఎలా నటించబోతుంది రామ్ చరణ్ పక్కన. రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా మనం ప్రత్యేకంగా ఏం చెప్పక్కలేదని ఒక ఆస్కార్ లెవెల్ యాక్టర్. సో జాన్వీ కపూర్ రామ్ చరణ్ హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ RC16 యొక్క అప్డేట్ కావాలి అనుకుంటే మార్చి 20 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఈ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.